నిజంగా మా అక్కను చూసినప్పుడు కూడా ఎంతో ధైర్యం అండి. నిజంగా ఈ వయసులో భర్తను పోగొట్టుకుంటే అది ఎంత దయానీయంగా ఉంటుంది, దారుణంగా ఉంటుంది. కానీ తను ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసండి? కేవలం దేవుని మాటలు మాత్రమే. వాక్యం. వాక్యాన్ని బట్టి ఈ వయస్సులో ఆమె విధవగా మారిపోయినా, అవును, షీఈ్ ఎ విడో. విధవండి. భర్త చనిపోయినా ఏమంటారు? విధవా. విధవైనా ఆవిడేం చేసింది తెలుసా? పాటల కోసం నాకు ఉదయాన్ని పిలిచి, తమ్ముడు ఈ 5,000 రూపాయలు పాటల కోసం వాడురా. ఇంకా పని. ఇంకో నిజం చెప్పమంటారా? మా బావ ఎంత గొప్ప పాటగాడు, ఎంత గొప్ప రచయిత అవడానికి, ఒక విధంగా వాక్యంలో నడిపించడానికి మా నాన్నగారు జైశాలి గారి కారణమైతే, అంతకన్నా ముందు కారణం ఎవరో తెలుసా? మా అక్క విజయ ప్రమీల. ఎలాగో చెప్పమంటారా? మా అక్కను ప్రేమించడమే మా బావ చేసుకున్న అదృష్టం. వెంటబడి ప్రేమించడం. మరలా వెంటబడి స్కూల్ నుంచి బయటకు వచ్చేసరికి అక్కడ కాసేవాడు. జాన్సన్ గారి లవ్ స్టోరీ చాలా పెద్దదిలేండి, ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. అండ్ డాడీతో వచ్చి చెప్పింది, డాడీ బావ నన్ను ప్రేమిస్తున్నాడు డాడీ, నీకు ఇష్టమా తల్లి? అవును డాడీ, నాకు కూడా ఇష్టం. ఓకే. అలాంటి తండ్రులు ఎవరుంటారండి? వాడా? ఎందుకు? అప్పటికి పొజిషన్ బాగాలేదు అయింది. ఎందుకంటే అప్పటికి పాటగాడు కాదు, సువార్థికుడు కాదు. ఏమండి, అంత మైకిల్ జాక్సన్ స్టైల్లో ఉండేవాడు ఆయన. అందగాడే, కానీ మైకిల్ జాక్సన్ స్టైల్ ప్యాంట్స్ కానీ షర్ట్స్ కానీ. నాకు తెలుసు మా బావ కోసం. కానీ అలాంటి వాడు నిజంగా మా అక్కని ప్రేమించకపోతే మా కుటుంబంలోకి ఎందుకు వస్తాడు? అంటే ముందు అతన్ని ఏం ఆకర్షించింది? మా అక్క ప్రేమ పట్టిందిరా. రా వచ్చాడు. ముందు ప్రేమకు బందీ అయ్యాడు, ఆ తర్వాత బావకు బందీ అయ్యాడు, ఆ తర్వాత వాక్యానికి బందీ అయిపోయాడు, ఇప్పుడు మన అందరి గుండెలకి బందీ అయిపోయాడు. అంతే కదా? అవునండి. మరి ఇన్ని సంగతులు వింటున్నా మనం ఏమి నేర్చుకున్నాం? ఏం చేస్తున్నాం? పాటలు వింటున్నాం, ప్రసంగాలు వింటున్నాం, ఏం చేస్తున్నాం చెప్పండి? మా బావ చచ్చిపోయిన వెంటనే మా అక్కతో నేను అన్న మాట ఒకటే, అక్క యూఆర్ నాట్ ఎ విడో. నువ్వు అనాథవు కాదు. ఎందుకంటే ప్రభు ఒక మాట అన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా వదలను. ఎక్కడన్నాడు?